హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి రాగి జావ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఈ సమ్మర్‌లో అందరూ కూడా తప్పకుండా తాగాల్సిన స్పెషల్ డ్రింక్ ఏదైనా ఉందంటే అందులో రాగి జావ కూడా ఒకటి. ఈ రాగి జావ తాగడం వల్ల ఒంట్లో ఉన్న వేడి తగ్గడమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిగా ఉంటుంది. మంచి చేస్తుంది. అలాంటి హెల్తీ డ్రింక్ అయిన ఈ రాగి జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ అయితే ఇక్కడ రాగి పిండి యాడ్ చేసుకుంటున్నానండి. సో మీకు ఎంత క్వాంటిటీలో కావాలో దానికి తగ్గట్టుగా రాగి పిండి యాడ్ చేసుకోండి. నేను ఒక చిన్న గ్లాస్ రాగి పిండి తీసుకొని అందులోకి తగినన్ని వాటర్ వేసుకొని ఉండలనేవి కట్టకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకొని వాటర్ అనేవి బాగా బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేవి బాయిల్ అవుతున్నప్పుడే మనం ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండి నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని ఇలా స్పూన్తో కలుపుకుంటూ మనం ఆ రాగి పిండి అంతా కూడా వాటర్లో ఉడికేంత వరకు 2-3 సార్లు పొంగొచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. పైన ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ ప్యాచ్ లాగా, ఆ వైట్ అంతా కూడా పోయి మనకి రాగి పిండి బాగా ఉడికిపోవాలి. అలా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కొద్దిగా పాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న రాగి పిండికి తగ్గట్టుగా ఒక చిన్న గ్లాస్ పాలైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్లయితే దానికి తగ్గట్టుగా పాలు యాడ్ చేసుకోండి. ఇక్కడ పాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు అయితే ఉడికించుకోండి పిండిని కలుపుకుంటూ. సో నేను ఇక్కడ స్వీట్ రాగి జావా చేస్తున్నాను కాబట్టి ఇలా ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు బెల్లం వద్దు అనుకుంటే మీరు ఓన్లీ పెరుగు యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేయాలనుకుంటే మీరు పాలు యాడ్ చేసుకోకుండా మామూలుగా రాగి పిండి ఉడికించుకున్న తర్వాత మీరు పెరుగు అనేది యాడ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ బెల్లం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి జావ అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ పైన నేను కొద్దిగా జీడిపప్పులు అలాగే బాదం పప్పులు కట్ చేసి వేసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. అలాగే రాగి పిండి రెసిపీస్ అనేవి మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.